హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ అలలుయ 17/12/2023 ఆదివారం ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన మహాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. ద హిడెన్ విజ్డమ్. విజ్డమ్ అంటే దైవము, జ్ఞానము. జ్ఞానము అంటే దైవము. విజ్ఞానము అంటే దాని గురించి తెలియజెప్పేది, మన చుట్టూ ఉన్న వాటిని గురించి తెలియజెప్పేది. అంటే రూప జగత్తుకి సంబంధించిన విషయాలు అందజేసేది, స్థూలానికి సంబంధించిన, స్థూలం కాకపోయినా ఏదైనా కానీ రూప జగత్తుకి సంబంధించింది విజ్ఞానం. దానికి ఆధారంగా ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, జీవము, అది దైవము. అందువల్ల ద హిడెన్ విజ్డమ్ నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నది. ఎక్కడ? ఇన్ ద హోలీ బైబిల్. మనం ఇక్కడ ప్రస్తుతం ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నాం కాబట్టి ఆ బైబిల్ గ్రంథంలో దాగి ఉన్న దైవాన్ని మనము అనుభూతి చెందడానికి ప్రయత్నం చేస్తున్నాం, వెతుకుతున్నాం. ఆయన కనబడితే ఆయన యొక్క అనుభూతిలోకి వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అట్లా ఎక్కడైనా కానీ ఆ హిడెన్ విజ్డమ్ అనేది ఉంటుంది. హిందీ అని ఇంకా ఏదైనా కానీ దేన్ని పట్టుకున్నా దాంట్లో ఏముంది, బయట మనకు కనిపిస్తూ ఉంది. బయట గురించి ఎవరు చెప్పక్కర్లేదు. బాహ్య రూపం గురించి ఇది ఇట్లా ఉందండి, అలా ఉందండి అని మనకి ఎవరు చెప్పక్కర్లేదు కదా. మనకి తెలుస్తూనే ఉంది. మనకి తెలియంది ఏంటి, లోపల ఏముందా అనేది. ఆ లోపల ఏముంది? హిడెన్ విజ్డమ్, దైవమే. ఏది పట్టుకున్నా దైవమే. ఇది సరే, ఈ మిస్టరీస్ కి సంబంధించి నేను కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నా. ఈ మిస్టరీస్ లో సంకేతంగా మనకి యాప్రాన్ ధరింపజేస్తారు మన చేత. ఆ యాప్రాన్ ఏ ఆకారంలో ఉంటుంది? ట్రయాంగిల్ ఆకారంలో ఉంటుంది. దిస్ సింబల్ ఆల్సో హ్యాస్ మెనీ మీనింగ్స్.
In one, it represents the protective action of the will, which prevents this power from flowing forward into and through the physical creative organs. ఏంటంటే ఇది మనం ఈ కుండలిని శక్తి అది మేల్కొనేటప్పుడు కల్లా అది ఏం చేస్తుంది, అది ఇటు కామవాంఛలకేసి వెళ్తామన్నా వెళ్తుంది. అంటే జననాంగాలకి సంబంధించి వాటి వైపు కన్నా వెళ్తుంది అది, లేకపోతే పై కన్నా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ జననాంగాలకు వెళ్ళిపోతే వృధా అయిపోతుంది, చాలా తక్కువ స్థాయితో అది బయటకు వచ్చేస్తుంది. అట్లా కాకుండా దాన్ని ఎగువకి పంపించామనుకోండి, ఎగువకి పంపించేటప్పటికల్లా ఇంకా మిగతా చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేస్తూ వాటి ద్వారా ఆజ్ఞా చక్రం నుంచి శిరస్సులో ఉన్నటువంటి 1000 దళ పద్మంతో ఉన్నటువంటి సహస్రదళ పద్మంగా ఉన్నటువంటి సహస్రార చక్రం దాకా వచ్చేస్తుంది. అది అక్కడ దాకా వస్తే ఏమవుతుంది, అక్కడ పైనుంచి వచ్చినటువంటి ఆ ఆ సూర్యుడి యొక్క సౌరాగ్ని, ఆ సౌర వెలుగు అక్కడ ఉంటుంది. ఈ రెండు కలుసుకుంటాయి. ఈ రెండు కలుసుకునేటప్పటికల్లా మొత్తం విశ్వంతో మనం తాదాత్మ్యం చెందటం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఈ యాప్రాన్ ఎందుకు ధరింపజేస్తున్నారు మనకి ఈ మిస్టరీస్ లో, అది ఈ జననాంగాలకేసి రాకుండా ఆ కుండలిని శక్తి కిందకి ప్రవహించకుండా పక్కలకి ప్రవహించకుండా దాన్ని నిరోధిస్తూ ఎగువకి ప్రవహించేటట్టుగా ఆ యాప్రాను పనిచేస్తుంది అనమాట. వియర్ ఏ ట్రయాంగులర్ యాప్రాన్. ఎందుకు ట్రయాంగులర్ యాప్రాన్ ధరిస్తున్నాడు? త్రిభుజాకారంలో ఉన్నటువంటి యాప్రాన్ని ఇన్ వన్ ఇట్ రిప్రజెంట్స్, అంటే చాలా ఉన్నాయి దాంట్లో ఉన్న అంతరార్థాలు, చాలా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్ వన్ ఇట్ రిప్రజెంట్స్ ది ప్రొటెక్టివ్ యాక్షన్ ఆఫ్ ద విల్, అంటే రక్షణ వ్యవస్థకి సంబంధించి మన యొక్క సంకల్పానికి సంబంధించి రక్షించేటట్టుగా ఏదైతే ఉందో అది దాన్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. which prevents this power, ఈ కుండలిని శక్తి, from flowing forward into and through the physical creative organs. జననాంగాలు, పునరుత్పత్తికి సంబంధించినటువంటి జననాంగాలు ఏవైతే ఉన్నాయో వాటికేసి అది వెళ్లకుండా అండ్ డైరెక్ట్స్ ఇట్ అప్వర్డ్స్, దాన్ని ఏం చేస్తుంది, ఎగువకి ప్రసరించేటట్టుగా అది చేస్తుంది. ఆ శక్తి ఎగువకి ప్రసారం అయ్యేటట్టుగా ఆ యాప్రాన్ను అక్కడ ఉండి వ్యవహరిస్తుంది. అలాంగ్ ద స్పైనల్ కార్డ్, ఆ వెన్నుపూస మీదుగా ఉన్నటువంటి ఆ స్టేషన్లు ఏవేవైతే ఉన్నాయో, అంటే షట్ చక్రాలు, ఒక్కొక్క స్టేషన్ ని దాటుకుంటూ పైకి ఎలాగా వెళ్ళాలో అట్లాగా అది వెళ్ళేటట్టుగా చేస్తుంది. ఇంటూ ద హెడ్, సహస్రారం దాకా అది వెళ్ళేటట్టుగా ఈ యాప్రాన్ వినియోగపడుతుంది అనమాట, ఉపయోగపడుతుంది. దేర్ ఇట్ ఈస్ మెట్ బై అండ్ యునైటెడ్ విత్ ద డిసెండింగ్ సోలార్ ఫైర్. మరి ఈ కుండలిని శక్తి తను ఒక్కతే వెళితే సరిపోదు, వాళ్ళు ఇంకోటి దానికి కలవాలి. ఎందుకంటే ఫెమినైన్, మెస్కులైన్ రెండు ఉన్నాయి మనకి, పురుష శక్తి, స్త్రీ శక్తి. ఈ రెండు కలిస్తే గాని ఒకటిగా అవటం అనేది జరగదు, అయితే దేనికి దానికి విడివిడిగా ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఈ కుండలిని శక్తి స్త్రీ తత్వముగా ఉంటే, స్త్రీ శక్తిగా, ఆ సోలార్ ఫైర్,
ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి సౌరాగ్ని అది పురుష శక్తిగా ఉండి ఈ రెండు మన సహస్రారం దగ్గర మన శిరస్సు దగ్గర ఉన్నటువంటి సహస్రారం వద్ద కలుసుకుంటాయి. అండ్ యునైటెడ్ విత్ ద డిసెండింగ్ సోలార్ ఫైర్. ఇప్పుడు ఒకవేళ సోలార్ ఫైర్ పైనుంచి కిందకి దిగుతూ ఉంటుంది. అది నిరంతరము జరిగే పని అది. కానీ ఎక్కడ ఆగిపోతుంది? ఆ శిరస్సు దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే కలవటానికి కింద నుంచి దిగువ నుంచి రాలేదు. కుండలిని శక్తి పైకి ప్రసరించలేదనుకోండి. పైకి ప్రసారం అవ్వలేదు. ఎగువకి అది చిమ్మలేదు. దాంతో అలాగా ఉండిపోతుంది అది. అది మాత్రం నిరంతరంగా ఈ శిరస్సు దాకా వచ్చి ఆగుతుంది. ఇది దేనికి సంకేతంగా ఉంది? మనం జీవాత్మ. అది కూడా అట్లాగే వచ్చి ఆగిపోయి ఉంటుంది. ఆత్మ, బుద్ధి, మనస్సు ఈ మూడిటితో కలిసి ఉన్నటువంటి ఈ 3 లోకాలకి సంబంధించిన పదార్థంతో తయారైనటువంటి ఆ మొనాడ్ అని ఏదైతే అంటున్నామో జీవాత్మ అట్లా నిలబడి ఉంటుంది. అది ఎప్పుడు ఈ ఉపాధిలోకి వస్తుంది? ఈ జంతు స్థితి వచ్చినటువంటి జంతు స్థితి నుంచి విడిపడి, సామూహిక ఆత్మ నుంచి విడిపడి, ప్రత్యేకాత్మగా అభివృద్ధి చెందినటువంటిది. ఇక్కడ సిద్ధంగా ఉన్నప్పుడు దాంట్లోకి దీన్ని ఉపాధిగా తీసుకొని ఆ జీవాత్మ దీంట్లోకి చేరుతుంది. అట్లా ఎక్కడైనా గానీ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు సోలార్ ఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్పిరిచువల్ సన్ నుంచి, ఆధ్యాత్మిక సూర్యుడి నుంచి ప్రసారమై మన శిరస్సు దాకా వచ్చి ఆగి ఉన్నదక్కడ. అందరి శిరస్సుల మీద సిద్ధంగా ఉంటుందది. ఇక మన మూలాధారం నుంచి ఆ కుండలిని శక్తి ప్రేరేపింపబడి అది పక్కలకి ప్రవహించి ఈ పునరుత్పత్తి అవయవాలకేసి వెళ్లకుండా నేరుగా పైకి ప్రసారం అయ్యేటట్టుగా జరిగినప్పుడు అది నెమ్మదిగా స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, ఆజ్ఞ వీటి నుంచి సహస్రారానికి చేరిపోతుంది. అది అక్కడ చేరంగానే ఆ పైన రెడీగా ఉన్నది ఏదైతే ఉందో సిద్ధంగా ఉన్న సోలార్ ఫైర్, సౌరాగ్ని, ఈ ఈ కుండలిని శక్తి ఈ 2 కలుసుకుంటాయి. దాన్నే మనం హైయర్ బ్రిడ్జ్ బీనింగ్ గా మనం సివివి గారు చెప్పింది. ఆ విధంగా జరుగుతుంది. అట్లా జరగటానికి ఈ యాప్రాన్ ఉపయోగపడుతుంది ఒక విధంగా. అంటే వీటన్నిటిని మనము ఇవి మన యొక్క అధీనంలో లేని విషయాలు. మనం ఎంత ఇది చేసినా గాని మన యొక్క అధ్యయనం నుంచి అవి తప్పుకుని ఇంకొక రకంగా వెళ్ళటానికి వీలవుతుంది. అందుకనే అనేక రకాలుగా మనకి అది చుట్టూ ప్రసరించకుండా ఆ కుండలిని శక్తి దిగువనే ప్రసరించకుండా ఎగువకి ప్రసారం అయ్యేటట్టుగా రకరకాల పద్ధతులు. వాటిల్లో ఒకటి ఈ మిస్టరీస్ లో మనం చేరినప్పుడు ట్రయాంగులర్ యాప్రాన్ ధరింపచేయటం. This union is sometimes symbolized by marriage and even illicit unions. This union is sometimes symbolized by marriage. అందుకే దీన్నే మనం స్వామివారి కళ్యాణ మహోత్సవంగా మనం చేస్తూ ఉంటాం. ఎక్కడైనా గాని ఏ దేవాలయంలోనైనా ఆ స్వామివారికి సంవత్సరానికి ఒకసారో లేకపోతే తిరుమల ఉందనుకోండి ప్రతిరోజు నిత్యము కళ్యాణమే. కళ్యాణోత్సవం జరుగుతూనే ఉంటుంది నిత్యము. అమ్మవారితో కళ్యాణం. అయ్యవారికి, అమ్మవారికి వివాహం. ఆ వివాహంతో ఇద్దరు కలిసిపోవటం. ఎట్లాగైతే కుండలిని శక్తి పైకి ఎగసి అది స్త్రీ తత్వానికి సంబంధించింది. ఆ సోలార్ ఫైర్ పైనుంచి స్పిరిచువల్ సన్ నుంచి కిందకి దిగువకి ప్రసారమై ఈ 2 కలుసుకోవటాన్నే మనము కళ్యాణంగా చెప్తాం మ్యారేజ్‌గా.
అయితే ఇది ఏమిటంటే మనము ఈ ఈ సాధనలు చేసేటప్పుడు మన యొక్క స్వభావము, మన భావాలు మనం ఈ భౌతిక స్థితికి సంబంధంగానే ఉందనుకోండి. మన వ్యక్తిగతమైన విషయాలతోనే ఉంటే అప్పుడేమవుతుందది ఇల్లిసిట్ యూనియన్స్. న్యాయ వ్యతిరేకమైననమాట. పద్ధతిగా కాకుండా శాస్త్ర విరుద్ధంగా. కన్సిడర్డ్ రాంగ్ బై ప్రివైలింగ్ సోషల్ కస్టమ్స్. మనకున్నటువంటి సంప్రదాయాలకు గాని, ఈ నియమ నిబంధనలు గాని, పద్ధతులు గాని వాటికి వ్యతిరేకంగా అనమాట. ఇదే అక్రమ సంబంధము అని అంటుంటాం. అక్రమ సంబంధాల్లోకి వెళ్తుందనమాట. కాబట్టి ఆ ప్రమాదం నుంచి పడకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఫ్లో అండ్ యూనియన్ ఆఫ్ ద టూ ఫైర్స్ ఓపెన్స్ ద డోర్వే ఎట్ ద క్రౌన్ ఆఫ్ ద హెడ్. ఇప్పుడు ఈ కుండలని శక్తి దిగువ నుంచి, ఎగువ నుంచి సౌరాగ్ని, ఈ రెండిటి కలయిక ద్వారా యూనియన్ ఆఫ్ ద టూ ఫైర్స్, ఈ రెండిటి యొక్క కలయిక ద్వారా ఏం జరుగుతుంది? ఓపెన్స్ ద డోర్ వే అట్ ద క్రౌన్, ఆ సహస్రారం దగ్గర 1000 దళాలు ఉన్నటువంటి 1000 దళ పద్మం గల సహస్రారము గేటు తెరిచినట్టు అవుతుంది అనమాట. ఓపెన్స్ ద డోర్ వే ఎట్ ద క్రౌన్ ఆఫ్ ద హెడ్, రూల్స్ అవే ద స్టోన్ ఆఫ్ ద సెపల్కర్. గుండ్రంగా తిప్పినట్టు అవుతుంది అనమాట. రోల్స్ అవే ద స్టోన్ ఆఫ్ ద సెపల్కర్. మనం ఇప్పుడు మన పరిస్థితి ఎలాగా ఉంది? మరణించినట్టు ఉంది కదా. జనన మరణాలకి సంబంధించిందిగా ఉన్నాం మనం. కాబట్టి సమాధిలో ఉన్నట్టుగా, గొయ్యిలో పూడ్చబడ్డట్టుగా ఉంది మన పరిస్థితి. ఆ సమాధిలో పూడ్చబడి ఒక రాయి అడ్డం పెట్టారు. ఆ రాయిని ఇట్లా పక్కకి తిప్పితే అది ఓపెన్ అవుతుంది లోపలికి ప్రవేశించడానికి. అట్లా ఇది ఈ రెండిటి యొక్క కలయిక ద్వారా ఏం జరుగుతుంది? రోల్స్ అవే ద స్టోన్ ఆఫ్ ద సెపల్కర్. అక్కడ ఉన్నటువంటి ఆ సమాధి మీద పెట్టినటువంటి రాయి అది ఒక పక్కకి తిరిగినట్టు అవుతుంది. రోల్స్ అవే. సెపల్కర్ అంటే సమాధి, శవాన్ని పూడ్చిన గొయ్యి. అది కనబడకుండా మనం రాతిని అడ్డం పెడతాం. ఆ రాతిని పక్కకి జరపటం. రాతిని పక్కకి జరిపేటప్పటికల్లా ఆ లోపల ఉన్నటువంటి సమాధిలో ఉన్నటువంటి ఆ శవాన్ని పూడ్చినటువంటి దాంతో సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ఇనిషియేట్ ఇస్ దేర్ ఆఫ్టర్ ఇమ్మోర్టల్. అప్పుడేమవుతుంది? ఇంకా మరణం లేని స్థితి, అమృతత్వ స్థితిలోకి వెళ్తాం. ఇమ్మోర్టల్, ఫ్రీ, రిజరెక్టెడ్, పూర్తిగా విడిపడినట్టు అవుతుంది అనమాట. బంధాల నుంచి విడిపడినట్టు అవుతుంది. ఈ జనన మరణ చక్రం నుంచి విడిపడ్డట్టు అవుతుంది. స్వేచ్ఛగా జనన మరణంలో అనే సంఖ్యల నుంచి విడిపడి స్వేచ్ఛగా ఉన్నట్టుగా అవుతుంది. అట్లాగే అమృతత్వ స్థితిలోకి వెళ్ళినట్టు అవుతుంది. పునరుత్థానంగా సమాధిలో పూడ్చిపెట్టబడి ఉంది ఆ శవము, మరణించినటువంటి ఆ దేహము. ఇట్లా కలయిక వచ్చేటప్పుడు కల్లా ఏమైంది? ఆ రాయి పక్కకు జరిగింది.
పక్కకి జరిగి ఆ లోపల ఉన్నటువంటి శవము పైకి లేచింది. మళ్ళీ మానవుడుగా అమృతత్వ స్థితితో పైకి లేచి సశరీరంగా అందరికీ కనపడటం జరుగుతుంది. ఇది క్రీస్తు సందర్భంలో అదే జరిగింది. ఆయన సిలువ వేసిన తర్వాత ఆ సమాధిలో పూడ్చిపెట్టేశారు. పైన రాయి కప్పేశారు. కానీ అంతకుముందే భవిష్యవాణి ఉంది ఈయనకి సంబంధించి. ఈయన మరణించిన తర్వాత మూడో రోజు లెగుస్తాడు. మూడో రోజు పునరుత్థానము ఉంటుంది ఈయనది. మూడో రోజు లేచి అందరికీ సశరీరంగా కనిపిస్తాడు. అమృతత్వ స్థితిలో ఉండి. అందుకని ఆ హీరోద్ రాజు ఏం చేశాడు? జాగ్రత్తగా మళ్ళీ బయటకొస్తాడేమో అని కాపలా పెట్టాడు. ఎవ్వరు లోపల నుంచి ఈ బయట నుంచి ఎవ్వరు ఆ సమాధి రాతిని జరపకుండా బలమైన రాతిని అడ్డంగా పెట్టేసేసి, ఆ రాతిని జరపాలన్నా చాలా కష్టం. చాలా బరువైన రాతిని పెట్టారు. కానీ ఆయన ఆదివారం నాడు మరలా మూడో రోజున లేవనే లేచాడాయన. ఎట్లాగా లేవగటం జరిగింది? ఈ కుండలిని శక్తి, సోలార్ ఫైర్ యొక్క యూనియన్ వల్ల. ఈ రెండిటి యొక్క కలయికతో. And the consciousness of the initiate is thereafter immortal, free, resurrected from the separative tendency of the mind. అప్పుడేంటి అక్కడి నుంచి సపరేషన్ నుంచి అనేకత్వము, భిన్నత్వము, వేరు భావన వీటన్నిటి నుంచి బయటపడి ఏకత్వానుభూతిలోకి వెళ్ళటం. అండ్ ద మోర్టాలిటీ ఆఫ్ ద బాడీ, ఈ దేహము నశించేది అన్న భావము పోవటం. ఫ్రమ్ బోత్ ఆఫ్ విచ్ ఇట్ హ్యాస్ నౌ అరైజన్. మళ్ళీ ఆ దేహంతోనే ఆయన పైకి లేవటం జరిగింది. అరైజన్. మరణం నుంచి పునరుత్థానం. మరణం నుంచి మరల సశరీరంగా పైకి లేవటం జరిగింది. అమృతత్వ స్థితిలో ఉన్నాడు, మరణము లేదు అని చెప్పడం కోసం. ద జెన్యూన్ సీక్రెట్స్ ఆఫ్ ద మిస్టరీస్. మరి ఇదే కదా మనకి ఇట్లా గ్రేటర్ మిస్టరీస్ లో చేస్తుండేవాళ్ళు. లెస్సర్ మిస్టరీస్ లో కూడా ఉంది. ఇప్పుడు ఫ్రీ మ్యాసనరీలో కూడా ఇది ఉంది. దాంట్లో మనతో చేపిస్తారా? ఇనిషియేట్ తో చేపిస్తారు. అది అక్కడ నోటి మాటలతో చెప్పే బదులు ఆచరణ పూర్వకంగా యాక్షన్ ఓరియంటెడ్ గా యాక్షన్ తో చేసి చూపించడం. అది అతను అనుభూతి చెంది ఇంకా నిరంతరము ఆ అనుభూతిలో ఉండడం, అమృతత్వ స్థితిలోకి వెళ్ళిపోవటం. అందుకే మనకి ఈ ఒక శ్లోకం యొక్క 3 పాదాలు చక్కగా దీనికి సరిపోను ఉన్నాయన్నమాట. అంటే చీకట్లో నుంచి వెలుగులోకి, అసత్యం నుంచి సత్యంలోకి, మరణం నుంచి అమృతత్వ స్థితిలోకి. తమసోమా జ్యోతిర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి. అసతోమా సద్గమయ, తత్గమయ, అసత్తు నుంచి సత్తులోకి, అసత్యము నుండి సత్యంలోకి. మృత్యోర్మా అమృతం గమయ, అమృతం మృత్యువు నుండి అమృతత్వ స్థితిలోనికి వెళ్ళటం. మనకి గ్రేటర్ మిస్టరీస్ అయినా, లెస్సర్ మిస్టరీస్ అయినా, అలాగే ఫ్రీ మ్యాసనరీ అయినా ఈ మూడిటి యొక్క వ్యాఖ్యానమే. ఈ మూడిటిని మనకి యాక్షన్ పూర్వకంగా మనకి నేర్పడం. ఆ విధంగా మనం పునరుత్థానము అంటే అమృతత్వ స్థితిలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. The genuine secrets of the mysteries
then discovered consist less of exposition of facts, అంటే శుద్ధ వాస్తవమైన యథార్థమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో, ద జెన్యూన్ సీక్రెట్స్, యథార్థంగా ఉన్నటువంటిది, వాస్తవమైనది. అంటే మనకి ఎందుకు యథార్థత, జెన్యూన్ అనే మాట ఎందుకు వచ్చింది? మనదంతా సబ్స్టిట్యూటెడ్. అంటే ఒకటి ఇంకొకటిలాగా కనిపిస్తుంది మనకి. మనకి తాడు అక్కడ ఉంటే పాములాగా కనిపిస్తుంది. ఒక భ్రాంతి, ఒక మాయ అట్లాగా మనకి ఒకటి ఇంకొకలాగా కనిపిస్తూ ఉండడం వల్ల అసలైన దాన్ని మనం పట్టుకోవటం, అప్పుడు జెన్యూన్. మనం సబ్స్టిట్యూటెడ్ దాంట్లో ఉన్నాము. ఒక దాని బదులుగా ఇంకొకటి వాడుతున్నాం, భ్రాంతిలో ఉన్నాం, మాయలో ఉన్నాము. బట్ వీటి నుంచి విడిపడి వాస్తవంగా, యథార్థంగా ఏదైతే ఉన్నదో శుద్ధమైనటువంటిది, ఆ జెన్యూన్ సీక్రెట్స్, ఆ రహస్యాలు, గ్రేటర్ మిస్టరీస్ అయినా, లెస్సర్ మిస్టరీస్ అయినా, ఫ్రీ మ్యాసనరీ అయినా, వీటిల్లో ఉన్నటువంటి రహస్యముగా మనకి నేర్పబడుతున్నటువంటిది, వాటిల్లో ఉన్న జెన్యూన్ సీక్రెట్స్ ఆఫ్ ద మిస్టరీస్ దెన్ డిస్కవర్డ్ కన్సిస్ట్ less of exposition of facts, of intellectual concepts concerning life, than of direct living experience of the divinity and universality of life and its mode of manifestation. Less of expositions of facts. ఊరికే మనకి బయలుపేర వెల్లడి చేయటం, మనకి తెలిసేటట్టు చెప్పటం, చేయటం, ఇది ఉన్న ఫ్యాక్ట్స్, ఇదండి ఇవి విషయాలు అని మనకి చెప్పడం ఒకటి, ఆ చెప్పిన విషయము మనం అనుభూతి చెందటం ఒకటి. ఇంకేంటంటే ఉపదేశాలు ఎన్నైనా చేయొచ్చు, ఉన్న విషయం చెప్పారు, ఫ్యాక్ట్ చెప్పారు, ఇది ఇలాగా ఉంటుందండి, ఉన్న యథార్థంగా ఉన్నటువంటి ఆ జెన్యూన్ సీక్రెట్ ఏదైతే ఉందో అది చెప్పారు, బాగుంది. కానీ అది మనది అవ్వాలి కదా, అదిగా మారాలి, మనం అనుభూతి చెందాలి. అందుకనే మనం నోటి మాటలుగా చెప్పేది తక్కువ, అంటే బోధలు తక్కువ, బోధించడం తక్కువగా ఉంటుంది ఈ మిస్టరీస్ లో. అనుభూతి చెందేటట్టు చేయించడం ఎక్కువ ఉంటుంది. అందుకని లెస్ ఆఫ్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఆఫ్ ఇంటలెక్చువల్ కాన్సెప్ట్స్ కన్సర్నింగ్ లైఫ్, రీజనింగ్ తో, మేధాశక్తితో వీటిని గురించి ఆలోచించటం, ఓ ఇది ఇట్లాగా ఇట్లాగా ఉంది కాబట్టి ఈ విధంగా ఉండవచ్చు అని ఒకదాంతో పోలుస్తూ, ఇట్లాగా మేధస్సుతో ఆలోచించడం, బుద్ధితో ఆలోచించటం, రీజన్తో తర్కించటం, ఇట్లా తార్కికంగా కూడా కాదు, తర్కంతో తర్కించడం కూడా కాదు, దానివల్ల మనకి అనుభూతి రాదు. అలాగే ఉన్న ఫ్యాక్ట్ చెప్పిన, ఇట్లాగా సోలార్ ఫైర్ పైనుంచి దిగుతుంది కిందకి, శిరస్సు దగ్గర, అందరి శిరస్సుల దగ్గర సిద్ధంగా ఉంది చెప్పారు, బాగుంది. కానీ మనకేమీ అనుభూతి చెందు, మనకేమీ కుండలిని శక్తి కింద నుంచి పైకి ఎగిసి రావాలి, అది సహస్రారానికి చేరితే, ఈ రెండు కలిస్తే అప్పుడు ఏకత్వానుభూతిలోకి వెళతాము, ఆ దైవానుభూతిలోకి వెళతాము. ఆ దైవంతో మన యొక్క కళ్యాణం జరిగినట్టు అవుతుంది. అది జరగాలి, కళ్యాణం జరగాలి అదన్నమాట. కాబట్టి ఇక్కడ ఊరికే మాటలు చెప్పడం కాకుండా, విషయాలు వివరించడం కాకుండా, బోధించడం కాకుండా, ఉపదేశించడం కాకుండా, అది చేయించటం చేతల ద్వారా అన్నమాట. చేతల ద్వారా అంటే మనకి పళ్ళెంలో భోజన పదార్థాలు ఉన్నాయి, దాని గురించి వివరించటం, ఎంత వివరించినా కానీ, రోజంతా వివరించినా
మన ఆకలి ఏం తీరదు. అది తినటం మొదలు పెడితే మన ఆకలి తీరుతుంది. అట్లా తినడంలాగా అన్నమాట. మిస్టరీస్ అన్నీ తినడంలాగా అనుభూతిలోకి వెళ్ళేటట్టుగా చేస్తాయవి. చేసి దెన్ ఆఫ్ డైరెక్ట్ లివింగ్ ఎక్స్‌పీరియన్స్. లివింగ్ ఎక్స్‌పీరియన్స్. లివింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద డివినిటీ. ఆ దివ్యత్వాన్ని మనము అనుభూతి చెందగలుగుతాం. అండ్ యూనివర్సాలిటీ ఆఫ్ లైఫ్. ఈ జీవము అంటున్నాం మనం. ఈ జీవము మొత్తానికి సంబంధించింది ఒకే ఒక జీవము. ఒకే ఒక చైతన్యం. దాన్ని అనుభూతి చెందుతాం. అండ్ ఇట్స్ మోడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అది ఈ రూప జగత్తు ద్వారా ఎలాగా వ్యక్తమవుతోంది. రకరకాల రూపాల్లో, రకరకాల ఆకారాల్లో నుంచి అది ఎలాగా రకరకాలుగా వ్యక్తమవుతుంది. ఒకటే ఇన్ని రకాలుగా ఎలా వ్యక్తమవుతోంది కూడా మనము అనుభూతి చెందగలుగుతాం. ఆ ఏకత్వ అనుభూతిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినా గాని మనకి ఆ జీవము, ఆ చైతన్యమే మనకి అనుభూతిలోకొస్తుంది. దాన్నే మనము దర్శిస్తూ ఉంటాం. అది ఈ మిస్టరీస్ యొక్క గొప్ప విషయం అది. ఈ మిస్టరీస్ ద్వారా జరిగేది అదన్నమాట. మిగతా ఆశ్రమాల్లో గాని, విద్యాలయాల్లో గాని, ఎక్కడైనా గాని బోధించటమే, ఉపదేశించటం. ఉపదేశించిన తర్వాత ఇగ మీరు ధ్యానం చేసుకోండి, మీరు సాధన జేసుకోండి, అనుభూతి చెందండి అని వదిలేస్తారు. కానీ ఇక్కడ అలా వదిలేయరు. వదిలేయకుండా అతను అనుభూతి చెందేదాకా చెందేటట్టుగా చేతలతో మనకి ఇన్ యాక్ ఇన్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా చేతలతో మన ద్వారా చేపించి, ఆ చేయించడం ద్వారా మనం అనుభూతులకు వెళ్ళేటట్టుగా జరుగుతుందక్కడ. ద రిజల్ట్ ఈస్ ఎవర్ ఎ సీక్రెట్. అయితే ఇది మరి రహస్యంగానే ఉంటుందండి. నేను అనుభూతి చెందాను అని నేను చెప్పినా గాని మీకు పక్కవాడికి తెలియదు. పక్కవాడు అనుభూతి చెందాడు మరి నాకు తెలియదు. నేను అనుభూతి చెందాను మీకు తెలియదు. మీరు అనుభూతి చెందారు నాకు తెలియదు. అందుకే అది సీక్రెట్. ద రిజల్ట్ ఈస్ ఎవర్ ఎ సీక్రెట్ అండ్ always incommunicable to those who have not entered into the experience. కాబట్టి ఇతరులతో మనం దాన్ని వివరించుకోలేం. ఇన్‌కమ్యూనికబుల్. కమ్యూనికేట్ చేయలేం మనం. అంటే ఇక్కడేమో ఒకడేమో అనుభూతి చెంది ఉన్నాడు. ఇంకొకళ్ళేమో అనుభూతి చెంది లేరు. ఇక్కడ అనుభూతి చెందినవాడు తన అనుభూతిని వివరిస్తుంటే కొంచెం అది సాధ్యమా? ఏదోలే కొంచెం చెప్తున్నాడు అలాగా అని అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇన్‌కమ్యూనికబుల్ టు దోస్ హూ హావ్ నాట్ ఎంటర్డ్ ఇంటూ ద ఎక్స్‌పీరియన్స్. అనుభూతి చెందని వాళ్ళకి ఇది కొంచెం ఎగ్జాగరేషన్‌గా అంటే నమ్మరానివిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మిస్టరీస్‌లో ఉండేటప్పుడు కల్లా గ్రేటర్ మిస్టరీస్ గాని, లెస్సర్ మిస్టరీస్ గాని, ఫ్రీ మాసనరీ గాని వీటి ద్వారా ఏంటి బోధనలు కాకుండా, ఉపదేశాలు కాకుండా నేరుగా డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌లోకి వెళ్ళేటట్టుగా అక్కడ మనకి అందింపబడుతుంది. ఇగో అదే మనము ఈ గ్రంథము చదవటం ద్వారా, ఈ గ్రంథంలోని వృత్తాంతాల్ని వాటిని వినడం ద్వారా, ఆ వృత్తాంతాల్లోకి మనము ప్రవేశించటం ద్వారా, ఆ వృత్తాంతాల గురించి యెహోషువ వృత్తాంతం ఉంది. ఇది జాగ్రత్తగా ఆ యెహోషువతో పాటు మనం కూడా అక్కడున్న అన్ని పాత్రలతో పాటు మనం కూడా దాంట్లో ప్రవేశించి బాగా వింటూ ఉంటే
ఈ మిస్టరీస్ లో ఏదైతే జరుగుతుందో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అది ఇక్కడ మనం పొందగలుగుతాము. అంటే అట్లాగిచ్చారు ఇది. ఇప్పుడు స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగినట్టుగా. అంటే చైతన్యంతో మనం కనెక్ట్ అయిపోయినట్టు అవుతా ఉంది. దీని నిండా ఏముంది? ఈ గ్రంథం నిండా చైతన్యం ఉంది. ఏ అక్షరం పట్టుకున్నా, ఏ పదం పట్టుకున్నా, ఏ వాక్యం పట్టుకున్నా మొత్తం చైతన్యంతో నిండి ఉంది. మనం బాహ్య రూపంలో కూడా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? చైతన్యంతో వ్యవహరిస్తున్నాం. ఇక్కడ మనం బ్రాడ్‌గా ముందే మనకి విషయం తెలిసిపోయింది గదా! రూపము, జీవము. మనకు కనిపించేదంతా రూప జగత్తుకి సంబంధించింది. కాబట్టి మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో, వినపడుతూ ఉందో, అక్కడితో ఆగిపోకుండా మనం దాని లోపలికి వెళుతున్నాం. దానికి ఆధారంగా ఉన్నదేదో, దాన్ని నడుపుతున్నదేదో అక్కడికి వెళుతున్నాం మనం. అక్కడికి వెళ్ళామంటే ఇంకా డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్. గ్రంథమైనా అంతే, వస్తువులైనా అంతే, మనుషులైనా అంతే. ఎవ్వరితో మనం వ్యవహరిస్తున్నా, ఈ పద్ధతిలో వ్యవహరించేటప్పుడు కల్లా ప్రతి వాడితోనూ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది మనకి. అది ఎట్లాగా జరుగుతా ఉంది? ఈ కుండలిని శక్తి పైకి ఎగసి సహస్రారం దగ్గరికి చేరటం వల్ల, ఆ సోలార్ ఫైర్ దీంతో కలియడం వల్ల సౌరాగ్ని, ఆ సౌర వెలుగు, సూర్యుని వెలుగు, ఆ ఆధ్యాత్మిక సూర్యుడి యొక్క వెలుగు దీంతో అంటే దైవము, దేవుడు, జీవుడు వీళ్ళిద్దరూ కలిసిపోయి వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది అన్నట్టుగా. మ్యారేజ్. అందుకే దానికి ప్రతిగా మనకి కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉంటారు. కళ్యాణం జరుగుతుంది అంటే మనం ఏం చేయాలి? అమ్మవారి స్థానంలో ఉండాలి మనం. అమ్మవారి స్థానంలో ఉండేటప్పటికల్లా మనం వెళ్ళిపోయి అయ్యవారితో కలిసిపోతాం. అక్కడ డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ పొందుతాం మనం. డైరెక్ట్ అనుభూతిని పొందగలుగుతాం. ఆ! ఆ వివాహ వేడుక శాస్త్రయుక్తంగా అదంతా చేస్తూ ఉంటుంటే, శాస్త్రబద్ధంగా, మంత్రాయుక్తముగా, మంత్రాలు ఉచ్చరిస్తూ, దాంతో మనం దైవంతో మనం కలిసిపోయినట్టుగా అనుభూతి చెందగలుగుతాం. ఈ విధంగా మనం అంటే పవిత్ర గ్రంథాన్ని మనం చదవటం ద్వారానే అనుభూతి చెందవచ్చు. మనం గ్రేటర్ మిస్టరీసు, లేతే లెస్సర్ మిస్టరీసు, లేతే ఫ్రీ మాసోనరీ దాంట్లోకి వెళ్లి కొన్ని అక్కడ ఉన్న రిచువల్స్ అవన్నీ చేసి, వాటి ద్వారా ఆ ఎక్స్‌పీరియన్స్ పొందటం అనేది అదొక పద్ధతి. కానీ ఇంకా తేలికైన పద్ధతిది మనకి. నేరుగా ఇంకా ఆ విషయాలే ఇక్కడ అందివ్వబడ్డాయి. కాపోతే మనం ఎందుకని ఇప్పటి వరకు ఈ ఏది చదివినా, ఏది ఎవరితో మాట్లాడినా ఎందుకని మనకు అనుభూతి రావడం లేదు? అంటే బాహ్య జగత్తుతో, రూప జగత్తుతో ఆగిపోయాం మనం. బాహ్యంగానే విషయాలన్నిటిని వింటున్నాము, చూస్తున్నాము, చేస్తున్నాము. అన్నీ ఏది అయినా గాని బాహ్యంగానే. రూప జగత్తుతో ఆగిపోయాం. ఇప్పుడు మనకి రూప జగత్తుకి ఆశ్రయించి, రూప జగత్తు నడుపుతున్నటువంటి ఈ చైతన్యం గురించిన అవగాహన మనకు కలిగింది. ఇప్పుడు ఎక్కడైనా గాని మనము ఆ చైతన్యాన్ని చూడటానికే ప్రయత్నం చేస్తున్నాం. రూపంతో ఆగట్లా మనం. దానివల్ల ఏమైంది? మీరు ఏది చదివినా గాని అదే చైతన్యమే. ఎవరితో మాట్లాడినా చైతన్యమే. ఎవరిని చూసినా చైతన్యమే. ఒక బొమ్మ చూసినా ఒక ఆర్ట్ ఉంది. దానికి ఆధారం చైతన్యం. ఆ బొమ్మ చూస్తూ
ఆ బొమ్మలో ఉన్నటువంటి చైతన్యంతో మనం ఆ బొమ్మలో ఉన్న చైతన్యం ఏంటి? సోలార్ ఫైర్, ఆ దైవం. ఇప్పుడు దాంతో మనం ఎవరు గలవాలి? మనం గలవాలి. మన కుండలిని శక్తి పైకి ఎగసి సహస్రారం దగ్గర దాకా వచ్చి ఆగి ఉన్నది. ఇప్పుడు అది ఏమవుతా ఉంది? దాంతో కలుస్తా ఉంది. అన్ని చోట్ల ఏది చూస్తున్నా గాని దాంతో కలిసిపోతుంది. కాబట్టి మనం ఇట్లాగా ఆ అనుభూతిలో డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌లోకి వెళ్ళిపోతున్నాం. అటువంటి అవగాహనని మనం ఈ పవిత్ర గ్రంథాలు కలగజేస్తున్నాయి. కానీ అది మనకింతవరకు తెలీదు అట్లా కలగజేస్తుందని. ఎట్లా తెలిసింది? సీక్రెట్ డాక్ట్రిన్ అది వచ్చిన తర్వాత. దీని యొక్క అమరిక కూర్పు పూర్తిగా వివరించిన తర్వాత దాన్ని ఆధారం చేసుకొని వీటిల్లో ఉన్న రహస్యంగా దాగి ఉన్నటువంటి ఆ విషయాల్ని, అంతరార్థాల్ని వివరిస్తూ చెప్పేటప్పుడు కల్లా మనకి ఆ చైతన్యంతో కనెక్షన్ ఏర్పడుతుంది మనకది. ఆ దైవంతో మనం కలిసిపోయి, ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. సో, మిగతా విషయాలు మళ్ళీ మనం గురువారం నాడు నుంచి చెప్పుకుందాం. పుత్రః యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. హల్లెలూయా.